నేను ఇంజనీరింగ్ చదివే సమయంలో క్లాస్లో చాలా చక్కగా, అంటే చాలా చురుగ్గా ఉండేదాన్ని. అట్ ద సేమ్ టైం అల్లరి కూడా చేసేదాన్ని. అయితే ఎప్పుడు కూడా అన్నిట్లో చాలా చక్కగా చదువుతూ ముందుకు వెళ్ళేదాన్ని. అంటే చదవడం అంటే ఓ తెగ చదివడం కాదు, కానీ అలా సబ్జెక్ట్ మాత్రం తెలుసు. ఓకే, అయితే అలా వెళ్తున్న క్రమంలో నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండదు, అమ్మ మహారాష్ట్ర అన్నమాట. అయితే ఎప్పుడు చక్కని కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళం. ఇచ్చినప్పుడు నా స్నేహితురాలు నేను ఇంకా క్లాస్లో మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు చాలా టఫ్గా ఉండేదండి. ఇంజనీరింగ్ చాలా టఫ్గా ఉండేది. ఇంజనీరింగ్ పాస్ అవ్వడమే చాలా కష్టమైపోయేది అనమాట. అలా ఉండేది. ఫస్ట్ క్లాస్ మార్క్స్ రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకంటే ఇంజనీరింగ్లో ఎలా ఉంటుందంటే మేము చదువుకునే సమయంలో ముందు కూర్చున్న వాళ్ళకి వెనకాల కూర్చున్న వాళ్ళకి అటు వెనకాల కూర్చున్న వాళ్ళకి మొత్తం డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ అన్నమాట. అంటే ఆ క్వశ్చన్ పేపర్ వేరే, వీళ్ళ క్వశ్చన్ పేపర్ వేరే. ఈ అసలు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో ఎలా తీస్తారో కూడా తెలియదు. అలా ఉంటుంది. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కూడా వస్తుంది అనమాట. ఆ సమయంలో క్లాస్లో చురుగ్గా ప్రాజెక్ట్స్లో వాటిల్లో ముందుండేవారము. అయితే ఆ సమయంలో అదేంటో తెలియకపోయేదండి. లాస్ట్లో మాత్రము ఎక్కడో లాస్ట్ చివరికి చూసుకుంటే ఎక్కడో బ్యాక్లాగ్ మాత్రం ఉండేది. ఏదో ఒక సబ్జెక్ట్లో ఆ సెమిస్టర్లో నేను అక్కడ ఫెయిల్ అయిన పరిస్థితి నేను చూశాను. నాకు చాలా బాధ అనిపించేది. లాస్ట్లో లెక్చరర్స్ కూడా ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో, బ్లెస్సీ అసలు నీకేమైంది అని అడిగేవారు అనమాట. ఏమైంది, నువ్వు ఇలా బ్యాక్లాగ్లో ఉండే స్టూడెంట్వి అయితే కాదు కదా, క్లాస్లో కూడా అసలు చదవని వారికేమో ఎక్కువ వచ్చేసేది. నాకు మాత్రం ఆ లీస్ట్ ఒక 2 సెమిస్టర్స్లో నేను చూశానండి. ఆ సమయంలో నా ఫ్రెండ్ ఒక ఆమె ఉందన్నమాట. నేను మాత్రం ఏ పరిస్థితిలో మాత్రం చాలా ప్రేయర్ఫుల్గా చాలా దృఢమైన విశ్వాసంతో ఉండేదాన్ని అనమాట. చాలా దృఢమైన విశ్వాసం. ఎలా అంటే ఇంకా ఏదైనా ప్రార్థన అదొక్కటే. అయితే ఒక క్వశ్చన్ నా స్నేహితురాలు అడిగింది. ఎందుకంటే ఆమె నా బెంచ్మెంట్, నా రూమ్మేట్, అంత నా ప్రాజెక్ట్ టీంలో మేమిద్దరం కలిసి ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళం అనమాట. సెమినార్స్ ఇచ్చేవాళ్ళం. ఆ అమ్మాయి, నన్ను చూసిన అమ్మాయి అన్యురాలు, ఒక క్వశ్చన్ అడిగింది. అందరికంటే చాలా చక్కగా చదువుతావు అండ్ యాజ్ వెల్ యాజ్ నువ్వు చక్కగా ప్రేయర్ చేస్తావు, నాకు నువ్వు ప్రార్థన చేస్తావు, అన్నీ చేస్తావు. తీరా చూస్తే నువ్వు లాస్ట్ వచ్చే వరకు నువ్వు ఈ సెమిస్టర్లో నీకు బ్యాక్లాగ్ ఉంటే నాకే బాధ అనిపిస్తుంది అనేసి అందనమాట. ఆ సమయంలో ఆమె మాట ఒకటేసారి, అంటే ఆమె మాట విన్నప్పుడు నాకు కూడా బాధ అనిపించింది. కానీ ఆమెకు ఒక మాట చెప్పాను. ఎవరు ఏమి చేసినా, ఏది చేసినా, ఏమైపోయినా నేను ఒక మాట చెప్తున్నాను దీపిక, నేను మాత్రము, అంటే వెనకాలన్న వాళ్ళందరూ ముందుకెళ్ళిపోతున్నారు, ముందుండేదానివి ఏంటి, నాకు చాలా బాధ అనిపిస్తుంది. చక్కని నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి, అండ్ నీకు చాలా ఫెయిత్ ఎక్కువ, విశ్వాసం ఎక్కువ అనేసి చెప్పినప్పుడు నేను ఒక మాట చెప్పిన. ఏమి జరిగినా లాస్ట్ గోల్ నేనే రీచ్ అవుతా అని చెప్పేదాన్ని అనమాట. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని తారుమారైనా, ఏమి జరిగినా, ఏది చేసినా, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా, లాస్ట్ ఏంటండి, గమ్యం నేను చేరుతా అని చెప్పేదాన్ని అనమాట. లాస్ట్ టార్గెట్లో ఫైనల్లో నేనే ఉంటా. ప్రైజ్ ది లార్డ్. అందరికంటే ఫస్ట్ నేనే ఉద్యోగాన్ని కొడతా అని ఛాలెంజ్ చేసిన అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చెప్పాను? అందరికంటే ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో, క్లాస్లో ఎంతమంది ఉన్నా లాస్ట్ ఆ టార్గెట్ లిస్ట్లో ఏదైతే ఉందో ఆ లిస్ట్లో నా పేరు ఫస్ట్ ఉంటుంది అని చెప్పాను అనమాట. ఆమె ఒక్కసారి మాట చెప్పగానే వెంటనే నన్ను గట్టి హగ్ చేసుకుంది. ఎందుకో ఆమెకి మాట నచ్చిందంట. ఒక అన్యురాలు మెల్లమెల్లగా ఆమెకి ప్రేయర్ చేయడము, అన్నీ చేయడము, అంటే ప్రేయర్ చేయడము, ఆమెకి ఏదైనా వస్తే
ప్రభు మీద ఆధారపడడం, ఈ విషయాలన్నీ చెప్పేదన్నమాట. అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది. ఆమె వేరే రూట్, నాది వేరే రూట్, నా ఫ్రెండ్స్ అందరూ వేరే రూట్. దాని తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత చక్కగా ఏమంటారు ఎంటెక్లో సీట్ కొట్టి ఎంటెక్ చేస్తున్న సమయంలో ఫ్రెండ్స్ అందరూ కూడా ఎటు తిరిగి ఏమి చేసినా ఖచ్చితంగా ఏముంటారండి, టచ్లో ఉంటారు, కనెక్షన్లోనే ఉంటారు. ఎవరు ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుంటాం. అవునా కాదా? నిశ్చయముగా నిజంగా ప్రభు గొప్పవాడండి. హల్లెలూయా. నేను ఏ మాట అయితే, ఏ విశ్వాసముతో అయితే చెప్పానో, చివరి టార్గెట్లో, ఆ టార్గెట్ లిస్ట్లో, ఆ ఫైనల్లో నేనే ఉంటాను అన్నట్లుగా ఎంటెక్ చదువుతున్న క్రమములోనే చిన్న వయసులోనే అద్భుతమైన రీతిలో ఒక చక్కని ఉద్యోగాన్ని ప్రభు నాకు ఇచ్చారండి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక రోజు తను ఫోన్లో నార్మల్గా ఫోన్ చేసి మాట్లాడుతున్న సమయంలో కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో నా ఫ్రెండ్ ఎవరైతే నేను తనకు ఛాలెంజ్ చేసి చెప్పానో తనకు తెలిసింది నేను ఉద్యోగం చేస్తున్నానన్న సంగతి. ఆ సమయంలో ఫోన్ చేసి ఈ మాట నేను మర్చిపోయాను. ఏ మాట? తనతో మాట్లాడిన మాట మర్చిపోయాను. ఫోన్ చేసిన సమయంలో, బ్లెస్సీ, నువ్వు ఉద్యోగం చేస్తున్న సంగతి నాకు తెలిసింది. నువ్వు నిజంగా నీ దేవుడు గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా నీ ఫెయిత్ గొప్పది. ఆమేన్. నువ్వు అన్నావే ఒక రోజున ఒక మాట, లాస్ట్ ఫైనల్ దాంట్లో ఫైనల్ లిస్ట్లో ఎవరికైనా ఎంతమంది ఉన్నా అంతకంటే ముందుగానే నేను ఉద్యోగం కొడతా అన్నట్లుగానే నువ్వు కొట్టావంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మాట అన్నప్పుడు నేను ప్రభుని ఎంతగానో మహిమపరిచానండి. నేను మర్చిపోయాను ఆ మాట అన్న సంగతి. మా మధ్యలో ఉన్న ఆ డిస్కషన్ ఏదైతే ఉందో నేను మర్చిపోయాను. కానీ ఎన్ని తారుమారైనా, ఏమి చేసినా లాస్ట్ దాంట్లో మనదే పేరు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున నేను చెప్పగలుగుతాను, నా స్నేహితులు అందరూ ఫారెన్లో ఉండొచ్చు, అంత పెద్దగా. ఒకప్పుడు నేను సేవకు రాకముందు ఉద్యోగం చేశాను, అది ఫస్ట్. దాని తర్వాత ఇప్పుడు నేను చూసుకుంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా, నా మిత్రులందరూ కూడా ఫారెన్లో అక్కడక్కడ ఆయా ప్రదేశాల్లో ఉన్నప్పుడు నన్ను వాళ్ళతో నేను కంపేర్ చేసుకుంటే నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నానండి. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఏమి చేసినా ప్రభు నన్ను అందరికంటే గొప్ప స్థితిలో ఉంచారు. హల్లెలూయా. ఆయన పరిచర్యలో అద్భుతంగా వాడుకుంటున్నారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళ ముఖము అంటే వారి ముఖము ఆ ఆఫీస్ వరకే తెలిసేమో, వారి ఇంటి వరకే తెలిసేమో. అర్థమవుతుందా అండి? చెప్పండి, ఏంటండి? వారి ముఖము ఆ ఇంట్లో ఉన్న వారికి తెలిసేమో, లేదా వారి ముఖము ఆ చేస్తున్న ఉద్యోగంలో ఆఫీస్ వాళ్ళకి తెలిసేమో. అర్థమవుతుందా? కానీ ఈ విలువలేని ఈ ముఖమును, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రపంచము చుట్టూ ప్రభు తిప్పుతున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఉన్నతమైన స్థితి. అందుకనే ప్రభు యందు విశ్వసించు వారిని ప్రభు ఎన్నడూ కూడా సిగ్గుపరచరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. చాలా మంది తృణీకరించచ్చు, చాలా మంది అవమానించచ్చు, చాలా మంది ఏంటి నీ జీవితం అనొచ్చు. కానీ గమ్యము చేర్చే దేవుడు మనతో ఉన్నారు. వారికి లేనిది మనకున్నది ఏంటి అంటే సజీవుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నమ్ముకున్న వారిని, ఆయన యందు విశ్వసించిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరచరు. ప్రైజ్ ది లార్డ్. అందరి ఎదుట సాక్షికరంగా నిలబెట్టే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రపంచంలో గొప్ప ఉద్యోగం చేసేది ఏంటంటే, చక్కని డ్యూటీ చేసేది ఇంతకంటే మించిన డ్యూటీ లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతటికి మించిన సేవ ఇంకొకటి లేదు. ఎంతో మంది హృదయాలను, ఎంతో మంది నశించిపోతున్న వారు, ఎంతో మంది త్రాగుబోతులు, వ్యభిచారులు ఈ రోజున ఆయన నామంలో మార్చబడుతున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
యేసయ్య సేవనే గొప్ప ఉద్యోగం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేనండి, అని నమ్ముకున్న వారిని ప్రభు అలా ఉన్నతంగా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఆమేన్.